వావ్ తాజ్ ఒకప్పుడు టీవీ స్క్రీన్లపై మెరిసిన ఈ యాడ్ ఇండియా మొత్తానికి గుర్తుండే ఉంటుంది. దానికి కారణం ఆ టీ పౌడర్ కాదు, ఆ యాడ్కి ప్రాణం పోసిన తబలా సౌండ్. ఆ సౌండ్తోనే జాకీర్ హుస్సేన్ పేరు భారత సంగీత ప్రపంచంలో రీసౌండ్లో వినిపించింది. ఆ యాడ్తోనే దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు జాకీర్. ఈ దేశ సంగీత ప్రపంచానికి ఎంతో వన్నె తెచ్చిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఇక ఓ చరిత్రే. అనారోగ్యంతో కన్నుమూసిన తబలా మాస్టర్ జాకీర్ హుస్సేన్ ఎప్పటికీ తిరిగిరాని జ్ఞాపకమే, ఎప్పటికీ మర్చిపోలేని సంగీతమే. वाह उस्ताद। अरे हुजूर वाह ताज बोलिए। वाह ताज। ఈ యాడ్ కి ప్రాణం పోసిన ఆ సౌండ్ తాలూకు అనుభూతులు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ఈ ఒక్క యాడ్ తోని దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు తబలా మాస్టర్ జాకీర్ హుస్సేన్. తబలా విద్వాంసకుడిగా భారతీయ క్లాసికల్ సంగీతానికి ఆయన అపారమైన సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిన జాకీర్ హుస్సేన్ తీవ్ర అనారోగ్యంతో 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన కళ కేవలం సంగీతానికి మాత్రమే కాదు, సంస్కృతులను ఏకం చేసే హృదయ స్పందన. ఉస్తాద్ కన్నుమూతతో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్ 2 వారాల క్రితం అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ట్రీట్మెంట్ అందించారు. చికిత్స కొనసాగుతుండగానే ఆయన తుది శ్వాస విడిచారు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడైన అల్లారకా కుమారుడి జాకీర్ హుస్సేన్ చిన్ననాటి నుంచి తండ్రి బాటలో నడిచారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించి ఆ రంగంలో తనదైన ముద్ర వేశారు. భారతీయ సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలందించారు. ఉస్తాద్ తబలా వాయిస్తే మనల్ని మనం మైమర్చిపోతాం. ఆయన సంగీతంలో అలా తేలిపోతాం. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ ఐకానిక్ యాడ్ వాహ్ ఉస్తాద్ 1990లో వాహ్ తాజ్ యాడ్ లో జాకీర్ హుస్సేన్ నటించారు. ఇది కోట్లాది మంది భారతీయుల మరపురాని మజిలీగా మిగిలిపోయింది. ఆ ప్రకటనలో ఉస్తాద్ ఆహార్యం వీక్షకుల్ని బాగా ఆకర్షించింది. ఆ గాంభీర్యం మాస్టర్ జాకీర్ హుస్సేన్ తేజస్సు యాడ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దాంతో వాహ్ తాజ్ యాడ్ భారతీయులందరికీ బాగా కనెక్ట్ అయింది. అంతేకాదు ఉస్తాద్ ఉనికి ఎక్కువగా రేడియోలు, న్యూస్ పేపర్లకు పరిమితమైన సమయంలో ఈ టీవీ యాడ్ అతన్ని అందరికి దగ్గర చేసింది. తబలా మాస్టర్ జాకీర్ హుస్సేన్ తన విశేషమైన కెరియర్ లో అనేక మంది ప్రసిద్ధ భారతీయ, అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 3 ఏళ్ల వయసులోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడం నేర్చుకున్నారు. 7 ఏళ్లు వచ్చేసరికి బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. 12 ఏళ్లకి అంతర్జాతీయ సంగీత కచేరీలు ప్రారంభించారు. ఓవైపు సంగీతంలో రాణిస్తూనే చదువును కూడా కొనసాగించారు. ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. లో జాకీర్ హుస్సేన్ తొలి ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ రిలీజ్ అయింది. ఇదొక అద్భుతమైన మ్యూజికల్ జర్నీకి నాంది పలికింది. 1979 నుంచి 2007 వరకు అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఆల్బమ్స్ తో మ్యూజిక్ లవర్స్ ని అలరించారు. తన తబలా వాయిద్యంతో, తనదైన శైలి రిథమ్స్ తో సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు జాకీర్ హుస్సేన్. ఉస్తాద్ సినిమాకు ఎంతో సహకారం అందించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఎన్నోసార్లు ప్రదర్శనలిచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాకీర్ హుస్సేన్ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో పాటు ఎనలేని కీర్తిని గడించారు. ఆయన మ్యూజికల్ జర్నీలో మరుపురాని మజిలీతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోయే అవార్డులున్నాయి. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. 2009లో మిక్కీ హార్ట్ తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు గ్రామీ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు అందుకున్న కొద్దిమంది ప్రముఖుల్లో జాకీర్ ఒకరు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఉస్తాద్ ఈ ఏడాది జనవరిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి 3 ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇవి మాత్రమే కాదు, భారతదేశపు అత్యున్నత గౌరవ పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ని కూడా జాకీర్ అందుకున్నారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసుల్లో జాకీర్ హుస్సేన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారత సంగీత ప్రపంచానికి గొప్ప వారసుడిగా ఉస్తాద్ నిలిచారు. ఆయన గొప్ప సమయాన్ని, కళను మనందరి కోసం కేటాయించినందుకు
సంగీత ప్రియులు, సినీ ప్రముఖులంతా ధన్యవాదాలు చెబుతున్నారు. సంగీత రంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడుతున్నారు. తబలా విద్వాంసుడిగా ప్రపంచ ఖ్యాతి గడించిన మహోన్నత వ్యక్తి జాకిర్ హుస్సేన్ ఎందరికో స్ఫూర్తి అంటున్నారు. ఆయన వారసత్వం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని చెబుతున్నారు.